ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ గిద్దలూరు. ఈరోజు క్లాసులో మనం ఈజ్, యామ్, ఆర్ వాటి గురించి తెలుసుకుందాం. ఈజ్, యామ్, ఆర్ మాటల్లో మాయని, మాటల్లో ప్రేమని, మాటల్లో శక్తిని తెలిపే పదాలు. ప్రతి వాక్యం ఒక కథ, ప్రతి పదం ఒక మంత్రం. ఈజ్, యామ్, ఆర్ లు నీ రెక్కలు. ప్రేమతో మాట్లాడు, శక్తితో మాట్లాడు, ఆత్మ విశ్వాసంతో మాట్లాడు. ప్రేమతో చెప్పు, ధైర్యంతో చెప్పు, హృదయంతో చెప్పు. నీ మాట, నీ ధైర్యం, నీ ప్రేమ, నీ ఆశ, నీ శక్తి చెప్పడానికి వాడాలి యామ్. ఐ పక్కన యామ్ వాడాలి. ఇప్పుడు యామ్ తో కొన్ని సెంటెన్స్ ని చూద్దాం. ఇప్పుడు యామ్ తో కొన్ని సెంటెన్స్ ని చేద్దాం, ట్రాన్స్లేట్ చేద్దాం. ఐ పక్కన మనం యామ్ వాడాలి. యామ్ స్టేట్ చెప్పడానికి, పొజిషన్ చెప్పడానికి, స్టేటస్ చెప్పడానికి, ఈ మూడింటికి మనకి చెప్పడానికి యామ్ అనేది మనం వాడతాం. దీన్ని మనం బీ ఫామ్ అంటాం. స్టేట్ అంటే ఉదాహరణకు మానసిక స్థితి కానీ, శారీరక స్థితి కానీ. చూడండి, నేను ఐ యామ్ హ్యాపీ. ఐ పక్కన యామ్ రాయాలి. పక్కన సంతోషంగా ఉన్నానంటే ఏం చెప్పాలి? హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. అలానే పొజిషన్, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కడపలో ఉన్నాను అనుకోండి. ఐ యామ్ ఇన్ కడప. ఇది పొజిషన్ చెప్తుంది అనమాట. అలానే స్టేటస్, నేను ఒక ట్రైనర్ని కాబట్టి నేనేం రాస్తాను? ఐ యామ్ ఏ ట్రైనర్. ఐ యామ్ ఏ ట్రైనర్. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలానే నేను ఇక్కడ ఉన్నాను. నేను అంటే ఐ రాయాలి, యామ్ రాయాలి. ఇక్కడ అంటే ఏం రాస్తాం? హియర్. ఇది కూడా పొజిషన్. ఓకే, స్టేట్, పొజిషన్, స్టేటస్ చెప్పడానికి యామ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పదాన్ని మనం, ఈ వాక్యాన్ని మనం ట్రాన్స్లేట్ చేద్దాం. నీ కోసం నేను కృతజ్ఞుణ్ణి. రైట్. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నా గురించి చెప్తున్నాను కాబట్టి నేను అంటే ఐ రాయాలి. ఐ పక్కన ఏం రాయాలి? యామ్ రాయాలి. ఐ యామ్. కృతజ్ఞుడు అంటే గ్రేట్ఫుల్ అని రాయాలి. గ్రేట్ఫుల్. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. నీకు కృతజ్ఞత ఏమయ్యాలి? ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అలానే నేను ఎల్లప్పుడూ నీ కోసం ఇక్కడ ఉన్నాను. రైట్. ఫస్ట్ ఎవరు అంటే నేను, ఐ రాస్తే ఏం రాయాలి? ఐ యామ్. ఐ యామ్ అంటే నేను ఉన్నాను అని అర్థం. ఎక్కడున్నాను? ఇక్కడ కాబట్టి హియర్ రాయండి. ఐ యామ్ హియర్. ఇక్కడ ఎల్లప్పుడూ ఉంది కాబట్టి ఐ యామ్ ఆల్వేస్ హియర్ అని చెప్పాలి. ఐ యామ్ ఆల్వేస్. ఆల్వేస్ అనేది యాడ్ చేయాలి. ఐ యామ్ ఆల్వేస్ హియర్ అంటే నేను ఇక్కడ ఎప్పుడు ఉంటాను అర్థం. మళ్ళీ ఎవరి కోసం? నీ కోసం అంటే ఫర్ యూ. ఐ యామ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ. ఐ యామ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ. నెక్స్ట్ చూడండి, నేను నిన్ను గర్వంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎవరు? నేను కాబట్టి ఐ రాయాలి. ఐ పక్కన యామ్ రాయాలి. ఐ యామ్. ఇక్కడ గర్వాన్ని మనం ప్రౌడ్ అంటాం. ఐ యామ్ ప్రౌడ్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ పక్కన ఏం రాయాలి? ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ సెంటెన్స్ మీరు వినింటారు. అలానే నేను ధైర్యంగా ఉన్నాను. ఫస్ట్ నేను అంటే ఐ రాయాలి. ఐ పక్కన యామ్. ధైర్యంగా ఉండడాన్ని మనం కాన్ఫిడెంట్ అంటాం. సో ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. నా కలలను సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఎవరు అంటే నేను రాయండి. దాని పక్కన యామ్ రాయండి. ఐ యామ్. ఏం చేస్తున్నాం? ఇక్కడ సిద్ధంగా ఉంటున్నాం. ఐ యామ్ సిద్ధాన్ని అంటాం రెడీ. ఐ యామ్ రెడీ. దేనికి? సాధించడానికి. అంటే టు అచీవ్. టు అచీవ్. ఐ యామ్ రెడీ టు అచీవ్. దేన్ని సాధించడానికి? నా కలలు. మై డ్రీమ్స్. మై డ్రీమ్స్. ఐ యామ్ రెడీ టు అచీవ్ మై డ్రీమ్స్. ఆ రోజు చూడండి, నేను శక్తితో నిండిన వాడిని. ఫస్ట్ ఐ రాయండి, తర్వాత యామ్ రాయండి. ఐ యామ్ ఎనర్జీ. ఎనర్జీ అంటాం, శక్తిని ఏమంటాం? ఎనర్జీ. ఐ యామ్ ఎనర్జీ అంటే నేను శక్తిని అని వస్తున్నాం. ఇక్కడ ఏం రాయాలంటే ఐ యామ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఐ యామ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. కొన్ని డబ్బింగ్ చేస్తే కుదరదు అనమాట. మనం వినడం వల్ల, మాట్లాడడం వల్ల, చదవడం వల్ల ఇంప్రూవ్ అవుతాం. తర్వాత నేను ఒంటరి అంటే, నేను అంటే ఐ యామ్ అలోన్. ఒంటరిగా అంటే అలోన్ అంటే నేను ఒంటరిగా లేనన్నది ఇక్కడ కాబట్టి ఐ యామ్
నాట్ యాడ్ చేయాలి. ఐ ఆమ్ నాట్ అలోన్, నేను ఒంటరిగా లేను. నాకు ఆందోళనగా ఉంది. ఇక్కడ ఎవరు ఆందోళన ఉన్నారు? నేను. కాబట్టి ఐ రాయాలి. ఐ ఆమ్ యాక్సెస్, యాక్సెస్ ఆందోళన ఉంది, ఆందోళన ఉందని అర్థం. ఇవి తో పదాలు. ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ, ఐ ఆమ్ హియర్, ఐ ఆమ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ రెడీ టు అచీవ్ మై డ్రీమ్స్, ఐ ఆమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఐ ఆమ్ అలోన్, ఐ ఆమ్ అన్స్టాపబుల్, ఐ ఆమ్ గ్రేట్. హీ, షీ ఇట్ల పక్కన ఈస్ వాడాలి. దే, వి, యు ల పక్కన ఆర్ వాడాలి. ఐ పక్కన యామ్ వాడాలి. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది, దే అంటే వాళ్ళు, వి అంటే మేము, యు అంటే మీరు లేదా నువ్వు, ఐ అంటే నేను. రాస్తాను చూడండి. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది కూడా చెప్పచ్చు, దే అంటే వాళ్ళు లేదా వారు, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, ఐ అంటే నేను. వీటిని ట్రాన్స్లేట్ చేద్దాం. నువ్వు నా సూర్యకాంతి. నువ్వు అంటే మనం యు రాయాలి. యు పక్కన ఆర్, ఇక్కడ టేబుల్ చూడండి, యు పక్కన ఆర్ ఉంది, యు ఆర్. నా అంటే మై అని రాస్తాం, యు ఆర్ మై. సూర్యకాంతి సన్ షైన్ అంట, సన్ షైన్, యు ఆర్ మై సన్ షైన్. ఓకే. అతను నా హృదయం. అతను అంటే హీ రాయాలి. ఈ పక్కన ఈజ్ రాస్తున్నాం, హీస్. నా అంటే మై అని అర్థం, మై. హృదయాన్ని మనం హార్ట్ అంటాం. హీస్ మై హార్ట్, హీస్ మై హార్ట్. ఆమె నా కళ. ఆమె అంటే రాస్తాం, షీ రాస్తాం. షీ పక్కన ఈజ్ రాస్తాం, సీస్ మై. కళని ఏమంటాం? డ్రీమ్ అంటాం. సీస్ మై డ్రీమ్. మనం ప్రేమలో ఉన్నామన్నప్పుడు నా ఇదే మోడల్లో చెప్తాం. మనము అంటే వి రాస్తాం. వి పక్కన చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, విఆర్. రైట్. అంటే విఆర్ అంటే ఉన్నామని అర్థం. ఎక్కడున్నాం? ప్రేమలో ఉన్నాం. లో అంటే ఇన్, విఆర్ ఇన్ లవ్. వారు ఆత్మీయ జంట. వాళ్ళు అంటే మనం ఏం రాస్తాం? దే రాస్తాం. దే పక్కన ఆర్ రాస్తాం. దే ఆర్ సోల్మేట్, దే ఆర్ సోల్మేట్స్. నువ్వు నా ఆనందం. నువ్వు అంటే యు రాయాలి. యు పక్కన ఆర్ రాస్తాం. యు ఆర్ మై హ్యాపీనెస్, యు ఆర్ మై హ్యాపీనెస్. యు ఆర్ మై సన్షైన్, హీ ఈస్ మై హార్ట్, షీ ఈస్ మై డ్రీమ్, వీఆర్ ఇన్ లవ్, దే ఆర్ సోల్మేట్స్, యు ఆర్ మై హ్యాపీనెస్. అతడు ఎప్పుడు నావాడు. ఇక్కడ నావాడు అని రాసుకోండి. ఇప్పుడు అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం హీ రాస్తాం. హీస్ నాది అండ్ నావాడు అంటే మైన్ అంటాం. హీస్ మైన్, హీస్ మైన్. అతను ఎప్పుడు నావాడు అంటే హీస్ ఆల్వేస్ మైన్. ఇక్కడ ఏం రాస్తారంటే ఆల్వేస్, హీస్ ఆల్వేస్ మైన్, హీస్ ఆల్వేస్ మైన్. అతను ఎప్పుడు నావాడు అని. అలానే ఆమె నా ప్రేరణ. ఆమె అంటే సి రాయాలి. షీ పక్కన ఈజ్ రాయాలి. సీస్. నా అంటే మై రాయాలి. ప్రేరణను ఇన్స్పిరేషన్ అంటాం. సీస్ మై ఇన్స్పిరేషన్, సీస్ మై ఇన్స్పిరేషన్. నువ్వు నా నవ్వుకి కారణం. నా నవ్వుకి కారణం ఎవరు? నువ్వు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నువ్వు గురించి. నువ్వు అంటే యు రాయాలి. యు పక్కన ఆర్ రాయాలి. యు ఆర్ రీజన్, యు ఆర్ రీజన్. దేనికి కారణం అంటే రీజన్ రాసింది. దేనికంటే నా నవ్వుకి. టు మై స్మైల్, టు మై స్మైల్. వారు పరిపూర్ణంగా ఉన్నారు. వారు అంటే మనం దే రాస్తాం. దే పక్కన ఆర్ రాయాలి. దే ఆర్. పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్. కలిసి అంటే టుగెదర్ అనే పదాన్ని వాడాలి. దే ఆర్ పర్ఫెక్ట్ టుగెదర్, దే ఆర్ పర్ఫెక్ట్ టుగెదర్. నువ్వు నా గుండె లయ. రైట్. నువ్వు అంటే యు రాస్తాం. యు పక్కన ఆర్ రాస్తాం. యు ఆర్. నా అంటే మై రాయండి. హార్ట్ బీట్, యు ఆర్ మై హార్ట్ బీట్, యు ఆర్ మై హార్ట్ బీట్. అతను నా బలం. అతను అంటే హీ రాస్తాం. హీ పక్కన ఈజ్ రాస్తాం. హీస్ మై. బలాన్ని మనం ఏమంటాం? స్ట్రెంగ్త్.
బలాన్ని స్ట్రెంగ్త్ అంటాం, బలంగా అంటే స్ట్రాంగ్ అంటాం. వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఆమె నా సంతోషం. ఆమె అంటే ఏం రాయాలి? షీ రాయాలి. సీస్ మై జాయ్. సంతోషాన్ని జాయ్ అనొచ్చు, హ్యాపీనెస్ అనొచ్చు. ఓకే. నువ్వు నా జీవితం. నువ్వు అంటే మనం యు రాయాలి, యు పక్కన ఆర్ రాయాలి. యు ఆర్ నా జీవితం. నా అంటే మై రాయండి, జీవితాన్ని లైఫ్ అంటాం. యు ఆర్ మై లైఫ్. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. సో ఫస్ట్ నువ్వు అంటే యు రాస్తాం, యు పక్కన ఆర్ రాయాలి. ప్రత్యేకం అంటే స్పెషల్. యు ఆర్ స్పెషల్. చాలా చాలా అంటే వెరీ. యు ఆర్ వెరీ స్పెషల్. యు ఆర్ వెరీ స్పెషల్. అతను మంచి మిత్రుడు. అతడు అంటే హీ రాస్తాం, హీ పక్కన ఈజ్ రాస్తాం. హీఈస్ గుడ్. గుడ్ ఫ్రెండ్. హీఈస్ గుడ్ ఫ్రెండ్. ఆమె దయగలది. ఆమె అంటే రాస్తాం, షీ రాస్తాం, షీ పక్కన ఈజ్ రాయాలి. దయ అని చెప్పడానికి మనం కైండ్ అంటాం. షీ ఈస్ కైండ్. అండ్ బాగా చూసుకుంటుందంటే కేరింగ్ అనే పదం వాడాలి. షీ ఈస్ కైండ్ అండ్ కేరింగ్. మన కుటుంబం. మనం అంటే వి రాయాలి, వి పక్కన బీ ఫామ్ ఆర్ రాయాలి. వీఆర్ ఫ్యామిలీ. వీఆర్ ఫ్యామిలీ. ఇక్కడ స్క్రీన్ లో ఉన్నటువంటి వాక్యాలని చూసి వాటి ఇంగ్లీష్ లో స్పీడ్ గా చెప్పడం రావాలి. ప్రాక్టీస్ చేస్తాం. అతను ఎప్పుడు నావాడు. హీఈస్ ఆల్వేస్ మైన్. ఆమె నా ప్రేరణ. షీఈస్ మై ఇన్స్పిరేషన్. నువ్వు నా నవ్వుకి కారణం. యు ఆర్ రీజన్ టు మై స్మైల్. వారు కలిసి పరిపూర్ణంగా ఉన్నారు. దే ఆర్ పర్ఫెక్ట్ టుగెదర్. నువ్వు నా గుండె లయ. యు ఆర్ మై హార్ట్ బీట్. అతను నా బలం. హీఈస్ మై స్ట్రెంగ్త్. ఆమె నా సంతోషం. షీఈస్ మై జాయ్. నువ్వు నా జీవితం. యు ఆర్ మై లైఫ్. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. యు ఆర్ వెరీ స్పెషల్. అతను నా బలం. హీఈస్ మై స్ట్రెంగ్త్. ఆమె నా సంతోషం. షీఈస్ మై జాయ్. నువ్వు నా జీవితం. యు ఆర్ మై లైఫ్. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. యు ఆర్ వెరీ స్పెషల్. అతను మంచి మిత్రుడు. హీఈస్ గుడ్ ఫ్రెండ్. ఆమె దయగలది. షీఈస్ కైండ్ అండ్ కేరింగ్. వీఆర్ ఫ్యామిలీ. తెలుగు పదాలను చూసి ఇంగ్లీష్ లో చెప్పండి, ఇంగ్లీష్ సెంటెన్స్ చూసి తెలుగులో చెప్పండి. వారు నా సపోర్ట్. వారు అంటే దే రాయాలి, దే పక్కన దే ఆర్. మై సపోర్ట్. దే ఆర్ మై సపోర్ట్. అతడు నమ్మదగిన వాడు. అతడు అంటే హీ రాస్తాం, ఈ పక్కన ఈజ్ రాస్తాం. నమ్మదగిన వాళ్ళను ట్రస్ట్ వర్తి అంటాం. హీఈస్ ట్రస్ట్ వర్తి. హీఈస్ ట్రస్ట్ వర్తి. హీఈస్ ట్రస్ట్ వర్తి లేదా రిలయబుల్ పర్సన్ అంటాం. ఆమె మనోహరంగా ఉంది. షీఈస్ బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్ లేదా అడోరబుల్ అంటాం. అడోరబుల్. షీఈస్ అడోరబుల్. నువ్వు నాకు చాలా విలువైన వాడవు. ఇక్కడ నువ్వు అంటే యు రాస్తాం, యు ఆర్ ప్రీసియస్. విలువైన దాన్ని ఏమంటాం అంటే ప్రీసియస్. యు ఆర్ ప్రీసియస్ టు మీ. యు ఆర్ ప్రీసియస్ టు మీ. చాలా విలువైన దాని అంటే వెరీ. యు ఆర్ వెరీ ప్రీసియస్ టు మీ. ఆమె అంతర్గతంగా మరియు బయట రూపంలో అందంగా ఉంది. ఆమె అంటే మనం సి రాస్తాం, సి పక్కన ఈజ్ రాస్తాం. ఆమె ఎలా ఉందంటే బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఇన్సైడ్ అండ్ అవుట్. అంతర్గతంగా బయట అంటే ఇన్సైడ్ అండ్ అవుట్. వారు అద్భుతమైన వ్యక్తులు. వారు అంటే దే రాయాలి, దే పక్కన ఆర్ రాయాలి. దే ఆర్ అమేజింగ్. అమేజింగ్ పీపుల్. దే ఆర్ అమేజింగ్ పీపుల్. దే ఆర్ అమేజింగ్ పీపుల్. నేను ధైర్యంగా ఉన్నాను. నేను అంటే ఐ రాయాలి. ఐ ఆమ్ కాన్ఫిడెంట్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్. నువ్వు ఏదైనా చేయగలవు. ఇక్కడ నువ్వు అంటే యు రాస్తాం, యు పక్కన ఆర్ రాస్తాం. యు ఆర్ కేపబుల్ అంటాం. చేయగలడాన్ని సమర్థతను కేపబుల్ అంటాం. యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్. యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్. అతను బలంగా ఉన్నాడు. అతడు అంటే మనం హీ రాస్తాం, ఈ పక్కన ఈజ్ రాయాలి. బలంగా అంటే స్ట్రాంగ్ అని రాయాలి. హీ స్ట్రాంగ్. బలము అంటే స్ట్రెంగ్త్. ఓకే. బలంగా అంటే స్ట్రాంగ్ అని రాయాలి. ఆమె భయంకరం కాదు, ఆమె భయం లేని వ్యక్తి. ఆమె అంటే సి రాయాలి. షీఈస్ ఫియర్లెస్ అంటాం. షీఈస్ ఫియర్లెస్. భయాన్ని ఫియర్ అంటాం. భయం లేకుండా ఉండడాన్ని ఫియర్లెస్. షీఈస్ ఫియర్లెస్.
మనం ఆగలేము. వీఆర్ అన్స్టాపబుల్ ఉండాలి. వీఆర్ అన్స్టాపబుల్. వీఆర్ అన్స్టాపబుల్. వారు విజేతలు. వాళ్ళు అంటే మనం దే రాస్తాం. దే పక్కన ఆర్ రాయాలి. దే ఆర్ విజేతలు. మనం విన్నర్స్ అంట. దే ఆర్ విన్నర్స్. దే ఆర్ విన్నర్స్. నా కలలు సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ నేను సిద్ధంగా ఉన్నాను రాయండి. ఐఆమ్ రెడీ. ఐఆమ్ రెడీ. దేనికి? సాధించడానికి. అంటే టు అచీవ్. టు అచీవ్. ఏవి సాధించడానికి? నా డ్రీమ్స్. టు అచీవ్ మై డ్రీమ్స్. మళ్ళీ ఒకసారి స్పీడ్గా చదువుదాం. వారు నా సపోర్ట్. దే ఆర్ మై సపోర్ట్. అతను నమ్మదగిన వాడు. ఈజ్ ట్రస్ట్ వర్తి. సీఈస్ అడోరబుల్. అంటే ఆమె మనోహరంగా ఉందని అర్థం. నువ్వు నాకు చాలా విలువైన దానివి. యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. ఆమె అంతర్గతంగా మరియు బయట రూపంలో అందంగా ఉంది. సీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్. వారు అద్భుతమైన వ్యక్తులు. దే ఆర్ అమేజింగ్ పీపుల్. నేను ధైర్యంగా ఉన్నాను. ఐఆమ్ కాన్ఫిడెంట్. నువ్వు ఏదైనా చేయగలవు. యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్. అతను బలంగా ఉన్నాడు. హీ స్ట్రాంగ్. ఆమె భయం లేని వ్యక్తి. షీఈస్ ఫియర్లెస్. మనం ఆగలేము. వీఆర్ అన్స్టాపబుల్. వాళ్ళు విజేతలు. దే ఆర్ విన్నర్స్. నా కలలు సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఆమ్ రెడీ టు అచీవ్ మై గోల్స్. ఐఆమ్ రెడీ టు అచీవ్ మై డ్రీమ్స్. నువ్వు ధైర్యవంతుడివి. నువ్వు అంటే యు రాయాలి. యు పక్కన ఆర్. కరేజియస్. ధైర్యవంతుని మనం ఏమంటాం అంటే కరేజియస్ లేదా బ్రేవ్ అని కూడా అంటాం. కరేజియస్ లేదా బ్రేవ్. హీఈస్ బ్రేవ్. అతను ప్రేరణ పొందినవాడు. అతడు అంటే హీ రాయాలి. హీఈస్ మోటివేటెడ్. ఈ మోడల్ మీకు నేర్పిస్తాను నేను. హీఈస్ మోటివేటెడ్. ఇది వాయిస్ లో వస్తుంది అనమాట. ఆమె ప్రేరణాత్మకంగా ఉంది. షీఈస్ ఇన్స్పైరింగ్. షీఈస్ ఇన్స్పైరింగ్. మనం నిర్ణయంతో ఉన్నాం. మనం అంటే వీ రాయాలి. వీఆర్ డిటర్మైన్డ్ అన్నాం. వీఆర్ డిటర్మైన్డ్. నువ్వు ఆగలేవు. నువ్వు అంటే యు రాయాలి. యు ఆర్ అన్స్టాపబుల్. యు ఆర్ అన్స్టాపబుల్. వారు పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు అంటే మనం దే రాస్తాం. దే పక్కన ఆర్ రాస్తాం. పాజిటివ్. దే ఆర్ పాజిటివ్. ఆమె ధైర్యవంతంగా ఉంది. ఆమె అంటే షీ రాస్తాం. షీఈస్ కరేజియస్. షీఈస్ కరేజియస్. నువ్వు మార్పు. నువ్వు అంటే యు పక్కన ఆర్ రాయాలి. మార్పును చేంజ్ అన్న. యు ఆర్ ద చేంజ్. యు ఆర్ ద చేంజ్. రైట్. మళ్ళీ ఒకసారి స్పీడ్ చెప్దాం. నువ్వు ధైర్యవంతుడివి. యు ఆర్ కరేజియస్. యు ఆర్ బ్రేవ్. అతను ప్రేరణ పొందినవాడు. హీఈస్ మోటివేటెడ్. ఆమె ప్రేరణాత్మకంగా ఉంది. షీఈస్ ఇన్స్పైరింగ్. మనం నిర్ణయంతో ఉంటాం. వీఆర్ డిటర్మైన్డ్. నువ్వు ఆగలేవు. యు ఆర్ అన్స్టాపబుల్. వారు పాజిటివ్గా ఉన్నారు. దే ఆర్ పాజిటివ్. ఆమె ధైర్యవంతంగా ఉంది. షీఈస్ కరేజియస్. నువ్వు మార్పు. యు ఆర్ ద చేంజ్.